అందరికీ నమస్కారం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, రేపల్లె శివ ప్రవీణ్ కుమార్, ఆయన 1995 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్. ఒక బుల్లి వెబ్సైట్లో N9 అనే ఒక వెబ్సైట్లో ఆయన ఒక సుదీర్ఘమైన ఒక ఉత్తేజభరిత అంటే కొందరిని ఉత్తేజపరచాలని, మరి తద్వారా కొన్ని వర్గాల మధ్య చిచ్చు పెట్టాలనే చిరు ప్రయత్నం కావచ్చు. ఆయన N9 అనే ఒక వెబ్సైట్లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఒక ఇంటర్వ్యూ కాదు, వన్ సైడ్, ఇప్పుడు నేను చెప్తున్నట్టే ఇచ్చారు. ముఖ్య సారాంశం ఏంటంటే 1993 బ్యాచ్కి చెందిన పివి సునీల్ కుమార్, ఆయన చాలా ఉన్నత భావాలు కలిగిన, విశాల భావాలు కలిగిన ఒక గొప్ప అధికారి అని, ఆయన మాల వర్గానికి చెందిన ఒక మహోన్నత వ్యక్తి అని, అలాగే విజయ్ పాల్ మొన్నటిదాకా జైల్లో ఉండి మొన్న బెయిల్ వచ్చిన ఆయనకి, ఆ విజయ్ పాల్ అనే వ్యక్తి ఇంకా గొప్ప మహానుభావుడని, మరి ఆయన మాదిగ వర్గానికి చెందినవాడని. ఎవరికి అవసరం లేదు, ఎవరు ఏ వర్గానికి చెందినవారు ఎవరికి అవసరం లేదు. తప్పు చేస్తే శిక్ష పడుతుంది, అంతే తప్ప మాదిగ వర్గానికి చెందిన వారైతే వారు ఎవరినైనా ఎంపీనైనా సరే తీసుకెళ్ళి బాధొచ్చు, మాల వర్గానికి చెందిన వాళ్ళైతే బాధొచ్చు అని ఏ చట్టంలో ఉందమ్మా? ప్రవీణ్ కుమార్ గారు, రేపల్లె శివ ప్రవీణ్ కుమార్ గారు మీరా స్వారో అని ఒక ఆర్గనైజేషన్ పెట్టారు. ఈయనేమో అంబేద్కర్స్ ఇండియా మిషన్ అని ఈయన ఒకటి పెట్టారు. అసలు మీకు కనీస అవగాహన లేకుండా, మరి ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వ పదవిలో ఉండి ప్రైవేట్ ఆర్గనైజేషన్లో పెట్టకూడదనే కనీస జ్ఞానం లేకుండా మీరు చేయటం జరిగింది. అప్పుడు మీ మీద కూడా నేను డిఓపిటికి రాయటం జరిగింది. మీరు బుద్ధిజం తీసుకున్నారు. బుద్ధిజం తీసుకుని మరి మీరు మాట్లాడిన కామెంట్స్ అన్నీ కూడా ప్రజలకు తెలుసు. తీసుకోవచ్చు, బుద్ధ భగవానుని నమ్మటం మంచిది కాదంటలా, కానీ ఇతరుల మనోభావాల్ని దెబ్బతీసి మీ ఉద్దేశం తప్పు అని నేను పార్లమెంట్లో కూడా అప్పుడు మీ మీద కూడా నేను మాట్లాడాను. డిఓపిటి కంప్లైంట్ ఇచ్చా, సరే కారణం ఏదైనా మీరు రాజీనామా చేశారు. మీ ఉద్యోగానికి 1 సంవత్సర కాలంలో మరి అక్కడ బై ఎలక్షన్ ఒకటి తెలంగాణలో మునుగోడులో, మళ్ళీ ఆ తర్వాత ఇంకో ఎలక్షన్, ఆల్మోస్ట్ 3 ఎలక్షన్లోనూ 2-3 ఎలక్షన్లలో 2-3 పార్టీల తరఫున అచ్చరికాలలోనే ఇది పోటీ చేయడం జరిగింది. తప్పులేదు, ఆ పార్టీ సిద్ధాంతాలు నచ్చినప్పుడు ఇంకా మన ఆలోచనలు ఆ పార్టీలు తారుమారు చేసినప్పుడు పార్టీలు మారారు, నేను మారా, ఆ తప్పని నేను అంటలా. కానీ ప్రజలు తిరస్కరించారు, మిమ్మల్ని ప్రజలు తిరస్కరించారు. ఓకే, ప్రస్తుతానికి ఈ టాపిక్కి మిమ్మల్ని ప్రజలు తిరస్కరించిన దానికి కూడా సంబంధం లేదని పక్కన పెడదాం. మీరేం మాట్లాడారో ఒకసారి మననం చేసుకోండి. రేపల్లె శివ ప్రవీణ్ కుమార్ గారు మననం చేసుకోండి. సుప్రీంకోర్టు కొట్టేసిందా? వీళ్ళు నన్ను కొట్టలేదా? ఆ డాక్టర్ రిపోర్ట్ ఇచ్చిందా కొట్టలేదని? బుజ్జి, ఆ డాక్టర్ ఎలా ప్రలోభ పెట్టిందో కూడా అన్ని స్టేట్మెంట్స్ కూడా మరి సుప్రీంకోర్టులో చెప్పడం జరిగింది. మొన్న ఆవిడకి తాత్కాలిక ఉపశమనం లభించినప్పటికీ మరి డాక్టర్లు ఎలా ప్రెషర్ పెట్టారో చాలా స్పష్టంగా చెప్పారు.